హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఓటమిని ఎలా అధిగమించాలి, ఓటమి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, భవిష్యత్తులో ఆ తప్పులు జరగకుండా ప్రణాళిక ఎలా సిద్ధం చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ప్రయత్నం చేయండి. ఓడిపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 10th ఫెయిల్ అయ్యారే అనుకుందాం, మరలా రాయండి. ఫెయిల్ అయితే మరలా రాయండి, పాస్ అవుతారు. కానీ ఆ 10th పరీక్ష రాయడం మీరు ఆగిపోతే మళ్ళీ ఎప్పటికీ కూడా మీకు అవకాశం ఉండదు. అలాగే ఏ పనైనా సరే ప్రయత్నం చేయండి, ఓడిపోయినా పర్వాలేదు, బట్ ప్రయత్నం చేయడంలో ఓడిపోవద్దు ఫ్రెండ్స్. చాలామంది ఈరోజు నేను నొక్కి చెప్తున్నాను ఫ్రెండ్స్, 10th, ఇంటర్, అలాగే బిజినెస్లో ఫెయిల్ అయిన వాళ్ళు, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు సూసైడ్స్ చేసుకుంటుంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? 10th ఫెయిల్ అయిపోయినంత మాత్రాన సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ రాయండి, మళ్ళీ అవకాశం ఉంది కదా, అవకాశం ఇచ్చారు కదా. మనకు అవకాశం ఎందుకు ఇచ్చారు? మరలా రాయడం కోసమే. అలాగే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు అదే విషయాన్ని తలుచుకొని ఒక విషయాన్ని ఎప్పుడైతే ఎక్కువసార్లు తలుచుకుంటామో ఇట్ లీడ్స్ టు డిప్రెషన్. ఎప్పుడైతే మీకు వచ్చిందో మీకు నెగిటివ్ థాట్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. మీ గుండె కొట్టుకోవడంలో చాలా మార్పులు వస్తాయి, నిద్ర లేమితనానికి గురవుతారు. అది కనుక ట్రీట్ చేయకపోతే సూసైడల్ థాట్స్ వస్తాయి. లేదు అంటే ఎదుటి వారిని ఏదన్నా చెయ్యాలి, లేకపోతే చంపాలి, ఇట్లాంటివి ఇది ముదిరితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక విషయం చెప్తాను. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, టికెట్ కలెక్టర్స్ కానీ, ఈరోజు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ స్టార్టింగే ఫస్ట్ అటెంప్ట్లో ఎవ్వరు కొట్టరు ఫ్రెండ్స్. వాళ్ళు దీర్ఘకాలికంగా ప్రైవేట్లో కూర్చొని, ఇన్స్టిట్యూషన్స్లో కూర్చొని సంవత్సరాల తరబడి చదువుతూ ఉంటారు. ఫస్ట్ అటెంప్ట్ రాస్తారు, సెకండ్ అటెంప్ట్ రాస్తారు, థర్డ్, ఫోర్త్, ఒక్కొక్కసారి 5 నుంచి 10 సార్లు రాస్తారు. అది వాళ్ళు ఎక్స్పీరియన్స్గా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్గా తీసుకొని అసలు నేను ఏ తప్పు చేశాను, ఎందువల్ల నాకు ఈ ఎగ్జామ్లో మార్కులు తక్కువ వస్తున్నాయి, ఎందుకు నేను సెలెక్ట్ అవ్వటం లేదు అని చెప్పి దాని నుంచి నేర్చుకుని రేపొద్దున్న ఆ మిస్టేక్స్ జరగకుండా ఏదైతే రాశారో 5 సార్లు, 6 సార్లు, 7వ సారో, 8వ సారో, 9వ సారో, 10వ సారో సక్సెస్ అవుతారు. కంపల్సరిగా చూడండి మీరు. ఏ ఒక్కరు ఐఏఎస్, ఐపీఎస్ కానీ, బ్యాంక్ మేనేజర్స్ కానీ, కలెక్టర్స్ కానీ, టికెట్ కలెక్టర్స్ కానీ ఎవరైనా సరే ఫస్ట్ అటెంప్ట్ పాస్ అవ్వరు ఫ్రెండ్స్. సో మనం నేర్చుకోవాలి, మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి, మనకి ఎవరో చెప్పరు. అర్థమవుతుందా? సో దీని అసలు ఓటమిలోనే ఉందండి మన గెలుపు. మనం ఓడిపోయాము అంటే ఆ ఓటమి నుంచి అసలు ఎందుకు మనం ఓడిపోయాం, ఏం తప్పు చేసాం, మిగతా వాళ్ళు పాస్ అయ్యారు, ఓకే నేను ఈ తప్పు చేసి ఉంటాను, అయితే ఇది నెక్స్ట్ టైం రాకుండా చూసుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసేదానికి ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకోవాలి. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళకు పేషెన్సీ అనేది ఉండదు. పక్కాగా ముందుగా ప్రిపేర్ అవ్వాలి. బిజినెస్ క్లిక్ అవ్వడానికి మినిమం టైం కేటాయించుకోవాలి. ఒక 1 year 2 years. కొంతమంది బిజినెస్ పెట్టంగానే సక్సెస్ అయిపోద్దని వచ్చి 3-4 months చూసి అది సక్సెస్ అవ్వకపోతే తీసేసి డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుని అప్పులు పాలు చేసుకుని ఇదంతా దిస్ ఇస్ రెడిక్యులస్. యూ షుడ్ హ్యావ్ ఏ ప్రాపర్ ప్లాన్ ఇన్ యువర్ మైండ్. ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఒక 1 year వెయిట్ చేయండి. మీరు ఏంటనేది ఎదుటి వరకు అర్థం కావాలి. మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ బిజినెస్ గురించి వాళ్ళకి తెలియాలి. మీరు ఇచ్చే క్వాలిటీ వాళ్ళకి తెలియడానికి టైం పడుతుంది. కంపల్సరిగా జరుగుతుంది ఇదంతా కూడా. ఒక 1 year వెయిట్ చేస్తే మీరు ఏదైతే అనుకున్నారో అది సక్సెస్ రూపంలో కొద్ది కొద్దిగా స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. దేనికి అధైర్యపడొద్దు. వాళ్ళకి సక్సెస్ అయిన పీపుల్కి 24 గంటలే, సక్సెస్ లేని పీపుల్కి 24 గంటలే, మామూలుగా ఉన్న వ్యక్తికి 24 గంటలే. ఈ 24 గంటల్ని మనం ఎలా యూజ్ చేసుకున్నాము అనేది మాత్రమే చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటుంటారు పెద్దలు, బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి అని. ఎస్, చాలా మందిని కోటీశ్వరులు మీరు చూసుంటారు. ఆల్ ఆఫ్ సడన్గా ఒక 3-4 years తర్వాత, 5 years తర్వాత కలిసినప్పుడు వాళ్ళని అంతకుముందు ఒక స్టేజ్లో చూసుంటారు. సడన్గా చూసేటప్పటికి వాళ్ళు
ఏ సైకిల్ మీదో, ఏ స్కూటర్ మీదో, లేకపోతే ఏ డబ్బులు లేకో ఏదో ఇబ్బంది పడటం చూస్తుంటాం. ఆల్ సడన్ గా చెప్తున్నాను కదా, బిజినెస్ అనేది సమ్ టైమ్స్ కొలాప్స్ అయిపోవచ్చు. అలాగే నార్మల్ గా మన పక్కనే ఉండి తిరుగుతున్న వాళ్ళు రేపు పొద్దున కష్టపడి, ఎవరికి తెలుసు ఎవరిలో ఏ సత్తా ఉందో. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. మీరు రోజు బండి తుడుచుకునే క్లాత్ ఉంటుంది కదా, తుడుస్తారు, తుడిసేసి పక్కన ఇసిరేశారనుకోండి, రేపు పొద్దున మళ్ళీ అదే క్లాత్ మీకు చాలా అవసరం. ఆ క్లాత్ కోసం మీరు వెతుకుతారు. సో మనం బండి తుడిసే క్లాతే మనకి అంత అవసరం అయినప్పుడు ఇది లైఫ్ అండి. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు, ఎవరిలో ఎంత టాలెంట్ ఉన్నదని. మన పక్కన తిరిగేవారు కూడా రేపు పొద్దున్న మంచి జాబ్ కొట్టొచ్చు, లేకపోతే బిజినెస్ లో సక్సెస్ అవ్వచ్చు, వాళ్ళు అత్యంత పెద్ద శిఖరాలకి ఎదగొచ్చు. సో మనల్ని మనం ఎలా లీడ్ చేసుకున్నాం, మనల్ని మనం ఎలా ట్రీట్ చేసాం, మనలో టాలెంట్ ఎలాగా, మనలో ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, కంపల్సరీగా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని పదును పెట్టాలి, పదును పెట్టి బయటికి తీసి టైం కేటాయించాలి. ఫస్ట్ టైం, మీ టైంని కేటాయించండి, సమయం ఇవ్వండి. సమయం ఇవ్వకుండా, మీరు సరిగ్గా చదవకుండా, ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా వెళితే ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వదండి. ఏ ఎడ్యుకేషన్ అయినా సరే, ఏ ఎగ్జామ్ అయినా ఫెయిల్ అవ్వక తప్పదు. ప్రాపర్ ప్లానింగ్ పెట్టుకోండి. ఫెయిల్ అయితేనే సక్సెస్ వస్తుంది, మీ తప్పు మీకు తెలుస్తుంది. సో ఫెయిల్ అవ్వాలని కోరుకోండి. 1-2 సార్లు ఓటమిని అంగీకరించండి. మీ మనసుకు చెప్పండి, ఎస్ నేను ఓడిపోయాను కానీ నేర్చుకుంటాను, నేను సాధిస్తాను. వన్ డే ఐ స్టాండ్ మై లెగ్స్, ఎస్ ఐ గ్రాబ్ ఆల్ ద థింగ్స్. సో దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు థింక్, దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు గ్రో. సో విత్ దిస్ మీరు మంచిగా ఆలోచించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.